మరి ఆ కోవా దానిల మీదే పడాలని మీకు అసలు ఎందుకు అనిపించింది? వలి అనే ఉన్నారు కదా, తను బండి వేసుకొని వచ్చారు. అప్పుడు ఈ బాలాజీ గారు ఆపేసి ఆయన పేరెంట్ అన్నా అంటే వలి అనేసరికి దొరికింది. ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇది మేడారమా లేకపోతే ఇది హైదరాబాద్? అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా మేడం అప్పుడప్పుడు. మీరు రిపోర్టర్ ఏమన్నా? కాదు, పబ్లిక్. నేను మరి పబ్లిక్ అయితే మీ చేతిలో మైక్ ఎందుకు వచ్చింది? ఒక క్వశ్చన్ చేయడానికి జర్నలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు నా దృష్టిలో. అంటే జర్నలిస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే క్వశ్చన్ చేయాలి అంటే ఉన్న సర్టిఫికేట్ ఉన్నోడు ఏం చేస్తున్నాడు? కోవా అనే పేరుతో ఏదో ఒకటి తెచ్చుకొని అమ్ముకుంటున్నాడు సరే, కానీ ఫైనల్గా వీడియో బయటకు వచ్చిన తర్వాత అందరు పడుతుంది మీ మీదే కదా. ఆ తప్పు చేసిందో లేదో సమ్మక్కకు తెలియాలా, మా దేవుడు అల్లాకి తెలియాలా సార్ చేసిందో లేదో. అక్కడ జెన్యున్గా మేము అడిగినాం. అందులో డస్ట్ ఉంది వాస్తవంగా, అందులో ఒక చిన్న ఈగ ఉంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని అయితే రిపోర్టర్ అనే అనుకుంటున్నారు. హలో విరాట్ అంట ఎవరు, ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి. ఆయన అక్క నువ్వేదో వార్డ్ నెంబర్ గా పోటీ చేసినావంట. వావ్ సూపర్ అక్క. ఆయన నువ్వు 10th క్లాస్ కూడా పాస్ కాలేదంట అని లూజ్ టాక్ చేసిండు. ఆయన వల్ల ఇప్పుడు నా ఫ్యామిలీ దూరం అయింది, నా హస్బెండ్కి నాకు. మేము కూడా ముస్లిమే, ఒక ముస్లింకి ముస్లిం వాడు ఎప్పుడు చేయాలని చూడు, అట్లా అని చెప్పేసి మేము తెలుగు వాళ్ళ మీద కూడా చేయాలని చూద్దాం. అబ్బాయిలంటే అది తట్టుకొని ఎలాగోలాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు సరే, కానీ యాజ్ ఏ మహిళగా మీకు ఎలా అనిపిస్తుంది? డోర్లు వేసుకొని 24 hours డోర్లు వేసుకొని ఉంటున్నాం. ఏదైనా తెచ్చుకోవాలంటే ఆర్డర్ పెట్టుకుంటున్నాం. మీరు ఇంత ట్రోల్ చేశారు, నేను గట్టిదాన్ని కాబట్టి ఇప్పటి వరకు ఉన్నా. నేను ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతా. ఎవరు రెస్పాన్సిబిలిటీ? చెప్పండి. అంటే అట్లా వెళ్ళి ప్రశ్నించమని చెప్పేసి ఎవరన్నా డబ్బులు ఇచ్చారు మీకు ఏమన్నా? మాకు ఎవరు ఎందుకు ఇస్తారండి? చిన్న పిల్లలు చనిపోతారని చెప్పేసి మేము క్వశ్చన్ వేసినాం. కానీ మీరు మీ మనస్సాక్షి తగ్గట్టు చేసిన న్యాయమా కదా చెప్పండి. మీరు రిపోర్టర్ కాదు, మీరు హిందువులని అనుకుంటున్నారు. మీ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడికే ఇది జరిగింది. అవును.